నమస్తే. స్పెషల్ గెస్ట్ మీ ముందుకు తీసుకొచ్చిన అందరూ ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ ఇది. మొన్నటి దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నా ముందు మురళీ సార్ ఉన్నారు, ఆకునూరు మురళీ గారు, విద్యా కమిషన్ చైర్మన్. సార్ నమస్తే. నమస్తే. సో నిన్న మీరు అపాయింట్ అయ్యారు విద్యా కమిషన్ చైర్మన్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రఘు. సో మేము ఎందుకంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద మేము కూడా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, మాట్లాడుతున్నాం కాబట్టి ఒక అడుగు ముందుకు పడ్డదని అనిపిస్తున్నది. సో ఎనీవే దీని మీద రకరకాల అభిప్రాయాలు, మిక్స్డ్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద కూడా డిబేట్ జరగాల్సిందే. సో ముందుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ కమిషన్ చైర్మన్ రావడం, దీన్ని ఏర్పాటు చేయడం? మంచిది స్టెప్ కదా. ఓకే. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరం కూడా ప్రభుత్వ విద్యకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి, బడ్జెట్ కేటాయించాలి, కొంత క్వాలిటీ మీద పనిచేయాలి, సో యూనివర్సిటీలను ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వానికి ఒక సపరేట్ ఎక్స్క్లూజివ్ బాడీ విద్య మీద ఉంటే, ఒక ప్రొఫెషనల్ బాడీ, డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది, గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది, సో విద్యా వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ కమిషన్ బాధ్యతలు ఏంటి అంటే, మీరు ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. ఈ కమిషన్ పదవి ఇచ్చే ముందు మీతో ఏమైనా కొంత డిబేట్ కూడా జరిగి ఉంటుంది. సో ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నామని. మీరు ఈ కమిషన్ చైర్మన్గా మీరు నిర్వర్తించబోయే బాధ్యతలు ఏంటి? అంటే కమిషన్ అంటే ఒక్క మనిషి కాదు, నేను ఒక్కనే కాదు, మెంబర్స్ ఉంటారు యాజ్ ఎ కైండ్ ఆఫ్ బాడీ. సో యాక్చువల్గా నాకు అర్థమై ఏంటంటే ఒక అడ్వైజరీ బాడీ ఇది, అంటే ఒక సలహాలు ఇచ్చే, ప్రభుత్వానికి ఒక సలహాలు ఇచ్చే బాడీ అనమాట ఇది. సో అట్లాగే కొన్ని రికమెండేషన్స్ కూడా, ఓకే, సో సూచనలు, ఇది చేస్తే బాగుంటుంది, లైక్ పూర్వ ప్రాథమిక విద్య మీద ఇది చేస్తే బాగుంటుంది, ప్రాథమిక విద్య మీద ఇది చేస్తే బాగుంటుంది, కాలేజీ ఎడ్యుకేషన్ మీద ఇది చేస్తే బాగుంటుంది, సో హై స్కూల్స్ లైక్ యూనివర్సిటీస్ ఎన్నిటి మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడము, సో అట్లాగే రికమెండేషన్స్ చేయడము, కొన్ని సలహాలు ఇవ్వడము, ఇలాంటి పనులు చేస్తుంది కమిషన్. సో మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరు అక్కడ కూడా వర్క్ చేశారు, సలహాదారుడిగా స్కూల్స్ని బాగు చేశారు. సో అప్పుడు మీ చేతిలో బడ్జెట్ ఉండేది, కానీ ఇక్కడ ఉండదు కదా. జస్ట్ ఓన్లీ మీరు పాలసీ ఏదన్నా తయారు చేసో లేకపోతే రికమెండేషన్స్ ఇచ్చి ఏదైనా సమస్య మీ దగ్గరికి వస్తే గవర్నమెంట్కి చెప్పడం, ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. సో రెండింటికి తేడా ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే మెయిన్ తేడా బడ్జెట్ పక్కన పెడితే ఏంటంటే, మెయిన్ తేడా అంటే అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉన్నది, అమలులో డైరెక్ట్ అమలులోనే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా కమిషనరు, మా ఇంజనీర్స్ అందరం కలిసి ఒక టీమ్ లాగా పనిచేస్తాం మేము అక్కడ. ఓకే. సో డే టు డే ఇంప్లిమెంటేషన్, సో ఎవ్రీ డే ఐ థింక్ వీ యూస్ టు బి ఎంగేజ్డ్. ఇక్కడ అట్లా ఉండదు, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మేము అవుట్ సైడ్ ది డిపార్ట్మెంట్ ఉండి, సో రకరకాల స్టేక్ హోల్డర్స్తోని, సో ప్రొఫెసర్స్తో మాట్లాడతాం, టీచర్స్తో మాట్లాడతాం, యూనియన్స్తో మాట్లాడతాం, స్టూడెంట్స్తో మాట్లాడతాం, ఎన్జిఓస్తో మాట్లాడతాము, సో వైస్ ఛాన్సలర్స్తో మాట్లాడతాము. సో అందరితో మాట్లాడి ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్ ద్వారా సో వాటికి సంబంధించినటువంటి సూచనలని గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అందజేస్తుంటాం. సో ఇప్పుడు అనుకున్న స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవు కాబట్టి బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా మీరు రికమెండ్ చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు కదా, తప్పకుండా. ఎందుకంటే బడ్జెట్ అనేది బడ్జెట్ ద్వారానే చేయడానికి. సో డెఫినెట్గా ఇప్పుడు విద్యకు సంబంధించిన ఏ కమిషన్ అయినా కానీ ఇప్పటివరకు చేసిన దాంట్లో బడ్జెట్ ఉంటుంది. అది దేనికి సంబంధించిన కమిషన్ కావచ్చు, ఈవెన్ బీసీ కమిషన్ అయినా కానీ బడ్జెట్ గురించి మాట్లాడవచ్చు, సో వ్యవసాయ కమిషన్ అయినా బడ్జెట్ గురించి అదొక సూచన లాగా ఉంటుంది కదా, ఇంత చేస్తే బాగుంటుంది అనేది సహజంగా కూడా. సో అందరితో మాట్లాడిన తర్వాత అదే ఏంటంటే, ఈ సూచనలు చేసినంత మాత్రాన ప్రభుత్వం అట్లా ఇంప్లిమెంట్ చేయని కాదు, ప్రభుత్వం కూడా మరి చూసుకుంటుంది కదా. సో వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళకి సంబంధించినటువంటి పరిధి ప్రాధాన్యతలు, సో అన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటుంటారు కదా. సో బట్ డెఫినెట్గా బడ్జెట్ అనేది సరే అది ఒక టెక్నికల్ అంశం అనుకుంటే, సో ఇంకా కొంచెం మేము మాలాంటి వాళ్ళం, ఇప్పుడు ఉదాహరణకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు, కమిషనర్లు ఉంటారు, సో డిపార్ట్మెంట్ ఉంటారు, కానీ బట్ వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు రోజువారీ విధులలో భయంకరమైన బిజీగా ఉంటారు. అంటే నేను అనుకుంటాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజా సంబంధాలకు సంబంధించి ఇంత పెద్ద డిపార్ట్మెంట్కి వేరే ఉండదు మనకి. తర్వాత టీచర్స్ సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సగం స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ సగం మంది కంటే ఎక్కువ టీచర్లే ఉంటారు. ఎంప్లాయీస్ చూస్తే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే, సో సహజంగా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఆ ఇష్యూస్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషన్లో బాగా బిజీ ఉంటారు. సో బట్ మేము వాటికి సంబంధం లేదు కాబట్టి, సో మేము క్లియర్ కట్గా విద్యకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి వీటి మీద ఎక్కువ అధ్యయనం చేయడానికి మాకు టైం దొరుకుతుంది.
ఓకే, ఇప్పుడు ఈ టీచర్లు వాళ్ళ కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా మీ దాంట్లోకే వస్తాయి కదా, అంతే కదా? అంటే విద్యకు నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఓకే, సో అవి టీచర్లకు సంబంధించిన లింక్ అయి ఉంటే డెఫినెట్గా సో కొంతమేరకు సంబంధమే అది తప్పకుండా కూడా. కానీ బట్ రోజువారీ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, ఇవి మీకు సో అవి మనకి సంబంధం ఉండవు న్యాచురల్గా సహజంగా కూడా. సో బట్ టీచర్స్ యొక్క అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే సో ఇలాంటివి కొన్ని అంటే అవి క్వాలిటీ అంశాలు కదా, క్వాలిటీ విద్యకు సంబంధించిన అంశాలు కాబట్టి సో దాన్ని స్టడీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ బీసీ కమిషన్కి కానీ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఈ కమిషన్లు ఉన్నాయి, వీటికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, అంటే మాకు ఇట్లా సమస్య వచ్చింది దీన్ని పరిష్కరించండి అని. సో అట్లా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చా, అట్లా ఉంటుందా? అంటే ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు నేను అన్న కదా స్టేక్ హోల్డర్స్ అన్నాను, అంటే విద్యకు సంబంధించినటువంటి ఆ సంస్థలు కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఎంత కావచ్చు, మేము అందరినీ స్టేక్ హోల్డర్స్ అంటాము. సో మనకి ఇప్పుడు మీకు మాకు సంబంధం వెళ్ళిపోండి అంటే బాగోదు కదా, సో అట్లా కుదరదు. అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, చాలా మందికి తెలియదు అసలు ఎగ్జాక్ట్ కమిషన్ ఏం చేస్తుందో తెలియదు. బట్ సహజంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రివాన్స్ చెప్పుకుంటూ మళ్ళీ మాలాంటిలో కొన్ని ప్రశ్న వేసుకోవచ్చు. సో ఎట్లా నడుస్తున్నాయి స్కూళ్ళు మేబీ ఏంటది, ఆ రకంగా కొంచెం మ్యూచువల్గా సో కమిషన్కి కూడా అది అలాంటి ఫీడ్బ్యాక్ ఉపయోగపడుతుంది. సో అలాంటి సమస్యలు కూడా మన దృష్టిలో ఉంటే కూడా మంచిదే కదా, ఎందుకంటే గవర్నమెంట్ సిస్టంలో ఉన్నాం కాబట్టి సో సహజంగా కూడా సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది డెఫినెట్గా. సో నేను ఇంట్రోలో ఒక మాట అన్నాను, ఇంతకుముందుకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని. సో మీరు అగ్రెసివ్గా బలంగా మాట్లాడే మీలాంటి వాళ్ళు సరే ఏదో ఒక పాలసీ మ్యాటర్లో పాలసీ డెసిషన్లో మీరు భాగస్వాములు అవుతున్నారు. సో ఉండగలుగుతారా అంటే మీరు సరే మేము అనలేము ఆ మాట, కానీ అంటే ఆ రోల్ని ఎట్లాగైతే పోషించినప్పుడు ఈ రోల్ని కూడా అదే స్థాయిలో మీరు పోషించగలరన్న నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, మీ పని ఏదో మీరు చేసుకోవాలి. ఉదాహరణకి దీనికి ఒక మంచి ఉదాహరణ ఆల్రెడీ ఉంది. ఓకే, నేను ఆంధ్రాలో పనిచేశాను, 3 సంవత్సరాలు పనిచేశాను నా అంతటా నేనే. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బాగాలేదు కాబట్టి పరిస్థితి, అప్పుడు బీఆర్ఎస్ భయంకరంగా చేసింది కాబట్టి, ద్రోహం చేసింది కాబట్టి, మొత్తం విద్యా వ్యవస్థను డిస్ట్రాయ్ చేసింది కాబట్టి అక్కడ ఏం చేసేందుకు వచ్చాను. అక్కడ నుంచి ఏం చేసినప్పుడు పాప అక్కడ ముఖ్యమంత్రి గారు అడిగారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు పోతున్నారు ఉండండి కదా అని. సో విద్యకు సంబంధించి మాత్రం డెఫినెట్గా మంచి పనులు జరిగాయి ఆంధ్రలో. ఓకే, సో అక్కడ నేను ఎక్కడ పాలిటిక్స్ చేయలేదు కదా, ఇప్పుడు ఏం చేయలేదు నేను. సో జస్ట్ నాకు వచ్చినటువంటి పరిధిని బట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో అక్కడ ఇంప్రూవ్ కావడానికి ట్రై చేశాను కదా. సో ఇక్కడ అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి అన్నాక అన్ని అంశాల మీద చేయడం కష్టము. సో బట్ నేను అనుకునేది ఏంటంటే నేను చాలా విషయాల మీద పనిచేశాను గత 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నప్పుడు. సో గ్రామీణ స్థాయి మౌలిక సదుపాయాల మీద పనిచేశాను. సో పట్టణ స్థాయికి సంబంధించిన పెద్ద పెద్ద హైవేస్ మీకు సంబంధించిన పనిచేశాను. సో అట్లాగే రూరల్ లైవ్లీహుడ్స్ గ్రామీణ జీవనోపాధి మీద పనిచేశాను. అట్లాగే ప్రజా సంఘాలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విలేజ్ ఆర్గనైజేషన్స్, మండల సమాఖ్యాస్ వీటి మీద పనిచేశాను. సో అట్లాగే విద్య మీద పనిచేశాను. సో అట్లాగే అగ్రికల్చర్లో పనిచేశాను. అంటే చాలా అంశాల మీద సహజంగా కూడా కొంతమేరకు ఉందని అవగాహన. అట్లని చెప్పేసి మనం అన్నిట్లో కూడా మనం చేయలేము. సో బట్ నాకు అనిపించింది ఏంటంటే అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, సో మానవ అభివృద్ధి జరగాలి అంటే ఎడ్యుకేషన్ ఇస్ ది ప్రైమ్ థింగ్. సో ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ద్వారా నీ పేదరిక నిర్మూలన చేయొచ్చు, ఎడ్యుకేషన్ ద్వారా ఎంపవర్మెంట్ సాధికారత చేయొచ్చు, సో ఎడ్యుకేషన్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని అటెంప్ట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ ద్వారా అసమానతలను అడ్రస్ చేయొచ్చు. అట్లా చాలా అంశాలు ఎడ్యుకేషన్తో ముడిపడి ఉన్నాయి. సో అందుకని ఎడ్యుకేషన్ దాన్ని పట్టుకున్నాను గట్టిగా. సో ఇప్పుడు మనకి సహజంగా కూడా గవర్నమెంట్ కూడా ప్రాధాన్యత ఇస్తుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు నా విషయం తెలిసి కూడా గవర్నమెంట్ పెట్టుకుంది అంటే గవర్నమెంట్కి నిజంగా కూడా మీరు ఊహించవచ్చు కదా, నేను చాలా క్రిటిక్ని, సో ఓపెన్గా మాట్లాడతాను. సో బట్ ఎట్ ది సేమ్ టైం చేయడానికి కూడా నాకు అది ఉంది అని. సో అన్ని విషయాలను వాళ్ళు కూలంకషంగా వాళ్ళు అనుకున్న తర్వాతనే పెట్టుకున్నారు కదా, నన్ను పెట్టుకుంటున్నారు కదా. సో దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇది. సో సహజంగా కూడా నేను నా పరిధికి సంబంధించినటువంటి నాకు ఇది ఒక అవకాశం. నాకంటే విద్యార్థులకు యూత్కి అవకాశం ఇది యాక్చువల్గా. నాదేం పెద్ద విషయం కాదు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ బట్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక అవకాశము, అంటే విద్య మీద డీప్గా వెళ్ళడము. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అబ్బా ఒక మనిషికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కడ పనిచేస్తే అక్కడ ఉదాహరణకి ఆయనకి 24 గంటలు సరిపోదు. ఒక్క అంశమేనే, ఒక ఉదాహరణకి నేను సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేశాను ఎండీగా. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఎఫెక్ట్స్ 40 లక్షల మంది ఫార్మర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే చూడండి ఎంత పెద్ద సబ్జెక్ట్, చాలా మందికి బయట కనబడదు అది.
అవును. సో నేను దానికి అందులో పనిచేసినప్పుడు నేను జస్ట్ 1 year 1.5 year పనిచేశాను. బట్ మొత్తం దానికి సంబంధించినటువంటి ఆ క్యాలెండర్ని నా రూమ్లోనే నేను పే చేసుకున్నాను. మొత్తం పెయింటింగ్ చేశాను ఆ రూమ్లో. సో ఏ సీజన్ ఏ నెలలో ఏం చేయాలి మేము, ఎందుకంటే అంత లాజిస్టిక్స్ ఉంటుంది. ఒక్కసారి కొంచెం మిస్ అయిపోతే కొన్ని లక్షల మంది రైతులు మిస్ అవుతారు. అందుకని నన్ను రూమ్లోనే చేసుకున్నాను. అంటే సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఏ సబ్జెక్ట్ అయినా డీప్గా వెళ్తే చాలా పని ఉంటుంది, 24 గంటలు సరిపోదు. సో అట్లా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఇంకా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా. సో దీనికి సంబంధించిన స్టడీ చేయాలంటే డీప్గా మనము అది అర్థం చేసుకొని దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు చేయాలంటే మనం ఒకరితో వల్ల కాదు ఇది. సో అందరితో ఒక కలెక్టివ్ లాగా, సో సమాజంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు, చాలామంది వ్యవస్థలు, చాలా సంస్థలు, సో చాలా శాఖలు అందరితోని కంటిన్యూస్గా డిస్కస్ చేస్తే తప్ప మనకు ఒక సొల్యూషన్ రాదు. అంటే కొంతమంది అంటున్నారు అసలు కమిషన్ అవసరం ఏముంది, విద్యాశాఖ ఉన్నది, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉన్నది, దానికి ఒక మంత్రి ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, బడ్జెట్ రిలీజ్ చేసి పనులు చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోద్ది అన్న ఒక చర్చ కూడా తెర మీద తీసుకొస్తుంది. కమిషన్ కానీ మిషన్ కానీ ఉండాల్సిందే. ఇప్పుడు జాతీయ విద్యా మిషన్ అది ఉంది కదా సార్, దానికి ఎట్లా మరి అది ఉంది కదా. జాతీయ విద్య అంటే ఇది ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సో ఈ రెండు వేరు వేరు అంశాలు ఇవి. ఇప్పుడు ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మేరకు చేస్తుంది, వాళ్ళ సమగ్ర శిక్ష అనేది ఒకటి తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఏం జాతీయ విద్యా మిషన్ ఏం లేదు మనకి ఇప్పుడు. సో నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాని మీద ఉండింది, అది అయిపోయింది. అది రిపోర్ట్స్ ఇచ్చారు వాళ్ళు, దాని రికమెండ్స్ ఇచ్చారు. సో ఇదేంటంటే ఈ ఎడ్యుకేషన్ విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, అంటే రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది. సో కొన్ని అంశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటాయి, కొన్ని అంశాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి, కొన్ని అంశాలేమో ఉమ్మడి పరిధిలో ఉంటాయి. సో ఈ విద్య కూడా ఉమ్మడి పరిధి అన్నమాట ఇది. సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేయచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయచ్చు. సో అందుకనే ఈ రెండు మిషన్స్ ఉంటే కూడా అంత పని ఉంది, చాలా పని ఉంది. సో ఇప్పుడు వాళ్ళు చూడాల్సిన అంశాలు వేరు. యాక్చువల్గా వాళ్ళు చూడాల్సిన అంశాలు ఏంటంటే ఏ రాష్ట్రాలకి ఎక్కడ మనం సపోర్ట్ చేయాలి, ఎట్లా సపోర్ట్ చేయాలి అనే అంశం చూసుకోవాలి వాళ్ళు. అట్లా సెంట్రల్ విద్యా సంస్థలు ఉన్నవి, కేంద్రీయ విద్యా సంస్థలు ఉన్నవి. సో రీసెర్చ్ గురించి చూడాలి. సో అట్లాగే ఇంటర్నేషనల్గా సంబంధించిన గుడ్ ప్రాక్టీస్ని ప్రమోట్ చేయడం గురించి చూడాలి. అట్లా వాళ్ళు చేసే వాళ్ళకు ఉన్నవి. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏంటంటే రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి ఒక కల్చరల్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఒక ట్రెడిషన్స్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఒక విద్యకు సంబంధించిన ఒక స్టేటస్ ఉంటుంది, కింద ఉన్నారా, మధ్యలో ఉన్నారా, పైన ఉన్నారా, దీనికి సంబంధించి విద్యా కల్చర్ ఒకటి ఉంటుంది. సో టీచర్స్ కల్చర్ ఒకటి ఉంటుంది. సో రకరకాలుగా ఉంటుంది. సో అందుకనే రాష్ట్రం అంటే మనం అందరూ చిన్నగా కనబడతాయి. మన రాష్ట్రము నిజంగా ఒక కంట్రీ అయితే ప్రపంచంలో 200 దేశాలలో 36 పెద్ద దేశం అయింది తెలంగాణ. సో అట్లా ఎందుకంటే బుల్లి దేశాలు ఉంటాయి కదా, మన తెలంగాణ అనేది ఒక పెద్ద దేశంలో అయినా అనుకోవచ్చు మనం, అంత పని ఉంటుంది. పని విషయంలో మాట్లాడితే. సో అందుకనే రాష్ట్రానికి ఒక కమిషన్ ఉండడం అనేది మంచి పని, మంచి అవసరం కూడా, చాలా అవసరం, మంచి పని అది. సో తద్వారా మన యొక్క సమస్యల్ని, మన 16 యూనివర్సిటీలు, మన 30,000 స్కూళ్ళు, మన 450 కాలేజీలు, సో మన టీచర్లు, సో మన SCRT, సో ఇవన్నిటికి సంబంధించిన చాలా మీకు స్టడీ చేయాల్సిన అవసరం వస్తుంది. దానికి చాలా టైం కావాలి, నిష్ణాత కావాలి, సో నైపుణ్యాలు కావాలి, సో ఎక్కడెక్కడ ఏం దొరుకుతుంది కావాలి, సో బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి ప్రాక్టీస్లు ఏమున్నాయి కావాలి, బయట దేశాలలో మంచి ప్రాక్టీస్లు ఏమున్నాయి కావాలి తెలుసుకోవాలి. సో అవన్నిటిని మనము ఒక మంచి భోజనం వండి పెట్టాలన్నమాట రాష్ట్రానికి. సో అల్టిమేట్గా బడ్జెట్ మీద డిపెండ్ అవుతాయి ఇవన్నీ కూడా. బడ్జెట్ మీద కూడా డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటాయి తప్పకుండా. కానీ బడ్జెట్ ఎంత కావాలి అనేది, అసలు దేనికి బడ్జెట్ కావాలనేది కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి కదా మనము. సో అవి డిపార్ట్మెంట్స్ చేయలేదు. ఇవి డిపార్ట్మెంట్స్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ థింగ్స్ అన్నమాట. సో ఇట్లా కమిషన్ లాంటిది ఒక అడ్వైజరీ బాడీ, ఒక ప్రొఫెషనల్ బాడీ ఉంటేనే మనకు మంచి ఇన్పుట్స్ వస్తాయి, ఒక మంచి ఫలితాలు కూడా రావడానికి. మెంబర్స్ ఇంకా డిసైడ్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఎప్పుడు సార్ మీరు అపాయింట్మెంట్ లెటర్ ఆర్ విధుల్లోకి చేరేది ఎప్పుడు? చూద్దాం, ఏముంది, రాత్రి వచ్చింది. సో 2-3 రోజుల్లో జాయిన్ అవుతాను. సో నేను అంటే మా వైపు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు ఈ కమిషన్ పదవిలో కొనసాగుతూ విద్యని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి, అంటే ఏదైతే విధ్వంసం జరిగిందో అది మంచి ప్రగతి దిశగా ముందుకెళ్తూ, సో మీరు ఎక్కడా కూడా అసంతృప్తి చెందకుండా గవర్నమెంట్ ద్వారా మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది ఆకునూరి మురళి గారితో, విద్యా కమిషన్ చైర్మన్ మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.